భారత్లో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పర్యటన ఎంత భారీ ఎత్తున జరిగిందో అందరికీ తెలుసు. ఈ టూర్ కేవలం 3 రోజులే జరిగినా భారత సాకర్ అభిమానుల్లో మంచి జోష్ నింపింది. అయితే మొదటి నుంచి చెబుతున్నట్టుగానే మెస్సీ పర్యటన పూర్తిగా కమర్షియల్ అన్నది పూర్తిగా స్పష్టమైంది. తాజాగా ఈ టూర్ ఆర్గనైజర్ శతద్రు దత్తా పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. కోల్కతా పర్యటనలో సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొనడం, అభిమానులు ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో టూర్ మొత్తం వివరాలపై అతన్నే అడిగి తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా శతద్రు దత్తా పలు ఆసక్తికర విషయాలను పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ 3 రోజుల పర్యటన కోసం మెస్సీకి భారీ మొత్తంలో చెల్లించినట్లు తెలిపాడు. 100 కోట్లు మెస్సీ టూర్ కోసం వెచ్చించామని, వీటిలో 89 కోట్లు మెస్సీకి, 11 కోట్లు ప్రభుత్వానికి పన్ను కట్టినట్లు వెల్లడించాడు. గోట్ టూర్ ఆఫ్ ఇండియాకు పేరు పెట్టిన మెస్సీ పర్యటనలలో కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఉన్నాయి. నిజానికి ముందు తిరువనంతపురం ఉండగా అక్కడ నిర్వాహకులు తప్పుకోవడంతో అనూహ్యంగా హైదరాబాద్కు అవకాశం దక్కింది. మెస్సీ టూర్ పేరులో నిర్వాహకులు ప్రతి నగరంలో భారీ ఎత్తున వసూలు చేసినట్లు వార్తలొచ్చాయి. సెల్ఫీ, ఆటోగ్రాఫ్ కోసం 10 లక్షలు వసూలు చేసినట్టు కూడా తెలుస్తోంది. పలు కార్పొరేట్ కంపెనీల అధినేతలు, ఇతర వీఐపీలు మెస్సీని కలిసి ఫోటో దిగేందుకు ₹1 కోటి వరకు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు భారీగా ఆర్జించినట్లు కూడా వార్తలొచ్చాయి. తాజాగా పోలీసులు ఇదే విషయాలపై నిర్వాహకులను లోతుగా ప్రశ్నించారు. మెస్సీకి చెల్లించిన మొత్తానికి లెక్కలు ఉండడంతో శతద్రు దత్తా పూర్తి వివరాలు వెల్లడించేశారు. 89 కోట్లు ఇచ్చినా మెస్సీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. కోల్కతా టూర్లో పలువురు వీఐపీలు తనను కౌగిలించుకోవడం, టచ్ చేయడం వంటివి మెస్సీకి నచ్చలేదని చెప్పినట్టు వివరించారు. దీనిపై సెక్యూరిటీకి ముందే చెప్పినా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఎవ్వరూ నియంత్రించలేకపోయారని చెప్పుకొచ్చారు. మెస్సీని దగ్గరగా చూడాలి అనే ఆతృతలో వీఐపీలు సైతం ప్రోటోకాల్ పాటించలేదని పోలీసుల ముందు శతద్రు దత్తా చెప్పారు. దీనిపై అప్పుడే మెస్సీ తమతో కోపంగా మాట్లాడినట్టు తెలిపారు. ఇదిలా ఉంటే మెస్సీ ఈవెంట్ కోసం వెచ్చించిన 100 కోట్లలో 30% స్పాన్సర్లు, 30% టికెట్ల అమ్మకం ద్వారా వచ్చినట్లు శతద్రు దత్తా పోలీసుల విచారణలో వెల్లడించారు.